చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇందులో సూపర్ 6 అని చెప్పేసి ఇచ్చారు. జస్ట్ ఒకసారి బ్రీఫ్ 20 లక్షల ఉద్యోగాలు లేదంటే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ వృత్తి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు, ప్రతి మహిళకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది సూపర్ 6. మనం ఈరోజు సూపర్ 6 గురించే మాట్లాడబోతున్నాం. ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఒకసారి చూద్దాం. నేనే ఆ రోజు మీకోసం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ధరలు పెరిగాయి, అందుకే హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాతకి 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తాం. అన్నదాతని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. యువగడం ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని చూసి యువత మొత్తం మా వైపే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం బీజేపీ వైపే ఉన్నారు. మీ రుణం తీర్చుకుంటాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానం. ఈ ఏదైతే యువగలం అని చెప్పేసి వీళ్ళు లాంచ్ చేశారో ఈ యువగలం అన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి లాంచ్ చేయడం. ఇక్కడ చూడండి, సారీ ప్రజాగలం అంటే మేనిఫెస్టో లాంచ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతుల్లో ఉమ్మడి మేనిఫెస్టో, పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి లాంచ్ చేయడం జరిగింది. సరే, అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఉమ్మడి మేనిఫెస్టో లాంచ్ చేశారు, ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు. నమ్మించడం కూడా అలా ఇలా నమ్మించలేదు. ఉదాహరణకు మీరు చూసుకుంటే ప్రజలకి బాండ్స్ ఇచ్చారు, రాతపూర్వకంగా బాండ్స్ ఇచ్చారు, సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. ఇది నిజంగా ఘోరం. ఉదాహరణకి ఇక్కడ మనం చూసుకుంటే బెల్లం నాగభూషణం గారు అనుకుంటా ఈయన పేరు బాండ్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచర్ అంటున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ ఇది. ఈయన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అంటే ఒకరు మనం ఏమంటారు అంటే ఇక్కడ వేశారు నెంబర్స్, ఎంతమంది ఉన్నారు అన్న నెంబర్స్ వేసి మొత్తం 5గురు ఉన్నారు ఈయన కుటుంబంలో. 2, 3, 4, 5 5గురు. మొత్తం ఈయనకి ఎంత వస్తుంది అంటే ఒక సంవత్సరానికి ఏడాదికి 1,04,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇక్కడ నమ్మించారు. మనకి 5 ఏళ్ళకి ఎంత వస్తుంది అంటే 5,20,000 రూపాయలు అని చెప్పేసి నమ్మించారు. అది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, జూన్ 2024 నుంచి ప్రారంభము అని చెప్పేసి ఇక్కడ రాశారు. ఇది వీళ్ళు చేసినటువంటి నిర్వాకం అనాలా లేదా మోసం అనాలా నాకు తెలియదు. ఇట్లా బాండ్స్ ఇచ్చారు. మన దగ్గర ఇంకా చాలా బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్లా బాండ్స్ ఉన్నాయి. ఇట్లా కింద తెలుగుదేశం లోకల్ ఎవరైతే లీడర్ ఉంటాడో లోకల్ లీడర్ కూడా సైన్ చేసి పెన్నుతో మరి ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితులు. పైన పవన్ కళ్యాణ్ గారి సైన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సైన్ ఉంది, కింద లోకల్ లీడర్ కూడా సైన్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఒక్కొక్క కుటుంబానికి ఇంత వస్తుందని చెప్పేసి మోసం చేశారు. సరే, అది కాకుండా వీళ్ళు చేసినటువంటి ఇంకోటి ఇట్లా ప్యాంప్లెట్లు పంచారు. ఈ ప్యాంప్లెట్ కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే ఒక్కో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 6గురు, తల్లి తండ్రి, 2 బిడ్డలు 2 కొడుకులు, 6గురు ఉంటే ఒక కుటుంబానికి మనం తెలుసుకుంటే 1,22,000 రూపాయలు వస్తాయని చెప్పేసి నమ్మించారు. ఇట్లా ప్యాంప్లెట్ కూడా పంచారు. అయితే మనం ఈరోజు ఒక యాక్టివిటీ అనేది చేయబోతున్నాం. ఏందా యాక్టివిటీ అంటే మీ కుటుంబానికి ప్రభుత్వం ఎంత బకాయా పడ్డది అన్న విషయము ఈరోజు మనం తెలుసుకో. మీ కుటుంబానికి, నేను ఇండివిజువల్గా మీ గురించే మాట్లాడుతాను. మీ కుటుంబానికి ఉదాహరణకి ఇదే కుటుంబాన్ని తీసుకుందాం. ఈయన పేరు పెద్ద ఆయన పేరు రాంబాబు గారు అనుకుందాం, రాంబాబు గారి కుటుంబం అనుకుందాం, సరేనా? అయితే రాంబాబు గారు, ఇక్కడ రాంబాబు గారి పేరు అనేది ఎంటర్ చేయడం జరిగింది. రాంబాబు గారి కుటుంబంలో ఎవరున్నారు అంటే ఇక్కడ ఒక్కసారి ఎవరున్నారు అంటే ఒక నిరుద్యోగి ఉన్నాడు. ఇక్కడ ప్యాంప్లెట్లో వాళ్ళే ఇచ్చారు. ఒక నిరుద్యోగి, యువగలం నిధి ఒక నిరుద్యోగి ఉన్నాడు. అయితే
మనం ఇక్కడ ఒక నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి ఒక నెంబర్ అన్నది ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఈ ఫార్మెట్ అన్నది తయారు చేసినాము. ప్రజలకి ఎంత అప్పు పడ్డది ప్రభుత్వం అని చెప్పేసి చూపించాలని చెప్పేసి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన పాంప్లెట్ ప్రకారం చూసుకుంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 2 ఉన్నారు. ఇక్కడ 2 విద్యార్థులు. సరే, ఇక్కడ 2 అని ఎంటర్ చేద్దాం. 2 విద్యార్థులు. కింద చూసుకుంటే ప్రతి రైతుకి ఏటా 20,000. ఈయన రాంబాబు గారు అని చెప్పేసి మనమే పేరు పెట్టాం కదా, రాంబాబు గారు రైతే. ఈయన రైతు కాబట్టి 1, రైతు కుటుంబం కాబట్టి 1 ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండరు. ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నది జస్ట్ 1 అని ఎంటర్ చేద్దాం. జస్ట్ 1 అని ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంతమంది మహిళలు ఉన్నారు? ఇక్కడ చూసుకుంటే ఆడబిడ్డ నిధి 2 ఉన్నారు. 2 మహిళలు ఉన్నారు. అంటే మిగతా అమ్మాయి చిన్న పాప కాబట్టి ఆమెకి తల్లికి వందనం వస్తుంది కాబట్టి ఆడబిడ్డ నిధి 2కి. ఇక్కడ మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి ఇక్కడ 2 ఎంటర్ చేద్దాం. 2 కింద 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు. సరే, ఈ ప్యాంప్లెట్లో ఈయన ఏమీ చెప్పలేదు కాబట్టి మనం ఆ కాలంని వదిలేద్దాం. మొత్తం ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు? 4, 5, 6, 7 కూడా ఎట్లా వచ్చారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే సరే ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నాం కదా, అది ఒకటి యాడ్ చేసినాం కాబట్టి మొత్తం కుటుంబ సభ్యులు 6. ఓకే, నెక్స్ట్ ఎంత వస్తుంది? ఈయన పేరు రాంబాబు గారు అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది. ఈయనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈయనకి పోయిన ఏడాది అంటే మీకు నవ్వొస్తుంది. ఇది ఆల్రెడీ మొత్తం తయారు చేసినాం కాబట్టి ఇందులో ఏం ఎంటర్ చేయక్కర్లే. ముందు కుటుంబం డీటెయిల్స్ ఎంటర్ చేసి చాలు, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు నవ్వొస్తుంది. పోయిన ఏడాది రాంబాబు గారి కుటుంబానికి వచ్చింది కేవలం ఒక గ్యాస్ సిలిండర్ 850 రూపాయలు. 870-75 అంటున్నారు, 850 రూపాయలు వేసుకుందాం. రాంబాబు గారి కుటుంబానికి వచ్చినటువంటి డబ్బు ఎంత అంటే కేవలం 850 రూపాయలు. మొత్తం రావాల్సిన డబ్బు ఎంత? ఇక్కడ మనం చూసుకుంటే ఎంత రావాలి అంటే 1,24,000 రావాలి. అదేంటి పాషా గారు? పాంప్లెట్లోనేమో చంద్రబాబు నాయుడు గారు 1,22,000 అంటున్నాడు. మీరు తయారు చేసిన దీంట్లోనేమో 1,24,550 రూపాయలు అంటున్నారు. ఏంటి అంటే 3 సిలిండర్లు యాడ్ చేసినాం కదా, ఆ అమౌంట్ వల్ల పెరిగిపోయింది. 3 సిలిండర్లకి వీళ్ళు ఇచ్చింది కేవలం 1 సిలిండర్ కాబట్టి ఆ 1 సిలిండర్ డబ్బులు కూడా తీసేద్దాం. సరే, రాంబాబు గారికి వచ్చిందా సిలిండర్ లేదా అన్నది వేరే సంగతి, కానీ తీసేస్తే 1,24,550 రూపాయలు వచ్చేది పోయిన ఏడాది. కేవలం 850 రూపాయలు వచ్చింది. ఇంకా రావాల్సిన సొమ్ము ఎంత ప్రభుత్వం నుంచి అంటే 1,23,700 రూపాయలు. ఇది పోయిన ఏడాది 2024 జూన్ నుంచి మే 2025 వరకు. సరే, ఇప్పుడు జూన్ నెలలో ఈ ఏడాది కూడా ఒక నెల గడిచింది కదా, ఈ జూన్ నెలలో ఎంత రావాలి అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఎంత రావాలి అంటే 56,850 రూపాయలు రావాలి రాంబాబు గారికి. ఎందుకు రావాలి అంటే 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా, తల్లికి వందనం వాళ్ళకి జూన్ నెలలోనే ఇవ్వాలి 15,000, 30,000 అవి. అది కాకుండా రైతుకి అన్నదాత అది 20,000. పైన మనం చూసుకుంటే నిరుద్యోగ వృత్తి 1 నెల అంటే జూన్ నెల అంటున్నాం కదా 3,000. దాని తర్వాత 1 సిలిండర్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత ఆడబిడ్డ నిధి అంటే 1,500 2 ఉన్నారు కదా ఆడబిడ్డలు, ఆ 3,000 మొత్తం కలుపుకుంటే 56,850 రూపాయలు అనేది రాంబాబు గారికి ఈ 1 నెలలోనే వచ్చి ఉండాలి. కానీ ఎంత వచ్చింది అంటే కేవలము ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం, అది కూడా 26,000 మాత్రమే వచ్చింది. అంటే ఈ నెల కూడా ప్రభుత్వం ఎంత బకాయి పడ్డది అంటే 30,850 రూపాయలు ప్రభుత్వం బకాయి పడ్డది. మొత్తానికి మనం చూసుకుంటే పోయిన ఏడాది బకాయి పడ్డది 1,23,700 రూపాయలు. ఈ నెలలో బకాయి పడ్డది 30,850 రూపాయలు. ఇక మనం చూసుకుంటే మొత్తం లెక్క ఎంత రావాలి అంటే ప్రస్తుతము 1,54,550 రూపాయలు రావాలి. మొత్తం 13 నెలల్లో అందవలసింది రాంబాబు గారి కుటుంబానికి ఎంత అంటే 1,81,400 రూపాయలు అందాలి. అందింది ఎంత అంటే కేవలం 26,850 రూపాయలు అందింది. ఇంకా బకాయి పడ్డది ఎంత ప్రభుత్వము అంటే 1,54,550 రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. ఇది నిజంగా ఘోరం. రాంబాబు గారి కుటుంబానికి నేను పెట్టిన పేరు రాంబాబు గారు. ఇక్కడ పాంప్లెట్ ఏదైతే ఇచ్చారో టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ పాంప్లెట్ ప్రకారమే ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి వ్యక్తికే ఎంత బకాయి పడ్డరు అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత బకాయి పడ్డరు?
1,54,550 రూపాయలు బకాయి పడ్డారు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు నేను ఫోన్ లైన్ అనేది ఆన్ చేస్తాను. దయచేసి మీరు ఫోన్ చేయండి. మీ కుటుంబానికి ప్రభుత్వం ఎంత బకాయి పడ్డది అన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను. మీ పేరుతో సహా చూపిస్తాను. సరే, మీరు పేరు చెప్పకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఏదైనా ముద్దుగా ఏదైనా మనమే పేరు పెడదాం. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటే అట్లా చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మొబైల్ ఫోన్ అన్నది ఆన్ చేస్తాను. ఓకే, ఫోన్ లైన్ అన్నది ఆన్ అయింది. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ అన్నది చేయవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి మనం మాట్లాడదాము. చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసం చేశారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. ఒక కాలర్ ఫోన్ చేస్తున్నారు. మనం ఫోన్ ఆన్ చేయగానే కాలర్ కాల్ చేస్తున్నారు. చాలా మంచి విషయం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి సార్? సార్, ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. ప్రకాశం జిల్లా నుంచి. మీ పేరు కావాలండి, ఈరోజు పేరు. ఈరోజు పేరు కావాలా సార్? కంపల్సరీ ఈరోజు. ఇవాళ మంచి పని చేస్తున్నాం కదా మనం. అవును సార్, అవును సార్. మీ కుటుంబానికి ఎంత బకాయి పడ్డారు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, కూటమి అన్నది తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. ఖాదర్ భాషా సార్. ఖాదర్ గారు. ఖాదర్ అని రాస్తాను సరేనా? ఓకే ఓకే సార్. కేజీఆర్ ఖాదర్ గారు. ఓకే సార్, మీ కుటుంబంలో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారా? నిరుద్యోగులు డిగ్రీ పాస్ అయ్యి ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్ మా అబ్బాయికి. నిరుద్యోగులు ఉన్నారు. ఒక అబ్బాయా? అబ్బాయి సార్. సరే, ఒక అబ్బాయి రాశాను. సరే, మీ కుటుంబంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా? అదే తల్లికి వందనం. ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ మా పాప. ఇంటర్ సెకండ్ ఇయర్ మీ పాప? అవును సార్. ఒక స్కూల్కి వెళ్ళే వాళ్ళు లేరు అంటే ఇంటర్ కూడా వస్తుంది కదా అందులోకి. తల్లికి వందనం వచ్చిందా? లేదు సార్. రాలా? చాలా. మీకు ఎలిజిబిలిటీ ఉంది కదా తల్లికి వందనం? మాకు ఏ ఉద్యోగం లేదు సార్. అది కాదండి, మీకు తల్లికి వందనం అనేది రావాల్సి ఉండేనా? రావాల్సి ఉండదు సార్. రాలేదు సార్ మాకు. రావాల్సి ఉండే కానీ రాలా. సరే, ఎంతమంది పిల్లలు? ఒకలా ఇద్దరా? ఇద్దరు సార్. ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి మాత్రం డిగ్రీ. అబ్బాయి వదిలేయండి పిల్లలది. సరే, మీరు ఏం చేస్తారు? మీ కుటుంబంలో రైతులు ఉన్నారు ఎవరన్నా? మా కుటుంబంలో రైతులు ఎవరు లేరు సార్. నేను చేతి పని చేసుకుంటాను సార్. ఓకే, రైతులు ఎవరు లేరు, చేతి పని చేసుకుంటారు. ఓకే, రైతులు లేరు కాబట్టి 0 పెడదాం. ఓకే, మీ కుటుంబానికి గ్యాస్ సిలిండర్. ఓకే, మీ కుటుంబంలో మహిళలు ఎంతమంది ఉన్నారు? మహిళలు ఇద్దరు ఉన్నారు సార్. ఎవరు? ఇది ఆడబిడ్డ నిధి. అవును సార్. ఇద్దరు ఉన్నారు సార్. ఓకే, ఇప్పుడు మన ఖాదర్ గారికి ప్రభుత్వం ఎంత బకాయి పడ్డది అన్న విషయం నేను ఇక్కడ చూపిస్తాను. ఒకసారి చూడాలి మీరు. పోయిన ఏడాది ఖాదర్ గారు, పోయిన ఏడాది మీకు ప్రభుత్వము 1,03,700 రూపాయలు బకాయి పడ్డది. ఇక మీకు సిలిండర్ వచ్చిందా? ఒక సిలిండరు ఒక్కటి కూడా రాలేదు సార్. మేము అన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం సార్. సరే, ఒక్కటి కూడా రాలేదు. సరే, వచ్చింది అనుకుందాం. ప్రభుత్వం ఇచ్చింది అంటున్నారు కదా. సరే, వచ్చింది అనుకుందాం. సరే, లేదు వాళ్ళు అంటున్నారు కాబట్టి సరే, వాళ్ళని ఆనందపరుద్దాము. ఇచ్చింది అనుకుందాము. అప్పటికి కూడా మీకు ప్రభుత్వం పోయిన ఏడాది ఇవ్వాల్సింది 1,03,700 రూపాయలు. ఈ ఒక్క నెలలో మీకు రావాల్సింది 10,850 రూపాయలు. అవును సార్. మొత్తం కలిపితే ప్రభుత్వము మీకు 13 నెలల్లో రావాల్సిన మొత్తం ఎంత అంటే 1,41,400 రూపాయలు. వీళ్ళు పేరుకే కానీ ఏం లాభం లేదు సార్. ఈ ప్రభుత్వం లాభం లేదు సార్. ఊరిగా మేము ఓటేసిన కారణానికి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం సార్ ఇప్పుడు. అంతేనా? అంతే అంతే. ఓకే, ఓటేసిన పాపానికి. ఓకే 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 అయితే ప్రజలంతా అనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నామని చాలా మంది బాధపడుతున్నారు సార్. మీకు తల్లికి వందనం కూడా రాలేదు అంటే మీకు టోటల్గా ఈ నెల ఏమీ రానట్టు. ఈ నెలగా సార్ ఆ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మాకు ₹1 వచ్చిన ఆధిక్యం లేదు సార్. ఎందుకు వచ్చిందో ఏమో ఏం చెప్పలేకున్నాం సార్. ఎట్లా వచ్చిందో ఏమో. ఈ పవన్ కళ్యాణ్ అంటానే ఉన్నాడు సార్, నిన్ను గెలవని జగన్ అంటున్నాడు సార్. అట్లనే అంటే సార్ ఇప్పుడు మీకు ఒక సింపుల్ విషయము, మీకు ఒకటే విషయం చెప్తాను. మీకు ఏమీ అందలేదు కాబట్టి 13 నెలల్లో అందవలసిన మొత్తం ఎంత మీకు అంటే ఇక్కడ మనం చూసుకుంటే 1,41,400 రూపాయలు మీకు ప్రభుత్వం ఇప్పటిదాకా బకాయి పడ్డది.
అవును సార్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కావాలంటే మన వీడియో వస్తుంది, స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి. ఓకేనా? మనం వేరే కాల్తో. ఓకే ఓకే సార్, నమస్తే అండి. సార్ భాషా గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి సార్? సార్ కర్నూలు సార్. కర్నూలు నుంచి. ఓకే, ఈరోజు మనం ఒక యాక్టివిటీ చేస్తున్నామండి. సార్ మీకు తెలిసే ఉంటుంది, సూపర్ 6 అని చెప్పేసి చేసి మనకి ఒక హామీలు ఇచ్చారు. ఆ హామీలని ఎలా ఎగ్గొట్టారు, మీకు మీ కుటుంబానికి ఎంత డబ్బు రావాలి అన్నది ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాము. ముందుగా మీ పేరు కావాలి సార్. అంటే మీరు పేరు ఇవ్వదలుచుకోలేకపోతే ముద్దుగానో ఏదో ఒక పేరు చెప్పండి. రెడ్డి సార్. రెడ్డి గారు. ఓకే, ఒక్క నిమిషం. రెడ్డి గారు. ఓకే సార్, మీరు లెక్కలు వేస్తున్నారు, మీరు ఈ పీరియడ్ మాత్రమే వేస్తున్నారు. లాస్ట్ 14-19 లెక్కలు ఎక్కడికి పోవాలి సార్? 14-19 కాదండి, ప్రస్తుతం ఈ లెక్కలన్నా మనకు తెలుసుకోవాలి కదా, జనాలకు అర్థం కావాలి కదా. ఎందుకంటే ప్రజలని అర్థం కాకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అవును సార్, ఆ రుణమాఫీ కూడా గుర్తు చేయండి సార్. 14-19 రుణమాఫీ కూడా గుర్తు చేయండి. ఇప్పుడు మీరు గుర్తు చేశారు కదా. ఓకే, ఫస్ట్ నాకు ఇది చెప్పండి, మీ దగ్గర నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా మీ కుటుంబంలో? అంటే నేను అక్కడ లేను సార్, కాకపోతే మా ఇంట్లో కాదండి, మీరు అక్కడ ఉన్నారా ఎక్కడ ఉన్నారు కదా, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది? ఒక పాప. ఒక పాప. సరే, ఒకరు. నెక్స్ట్, మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారా? లేరు సార్. లేరు. ఓకే, 0. ఓకే, నెక్స్ట్, మీ ఇంట్లో మీది రైతు కుటుంబమా? అవును సార్, రైతు కుటుంబం. ఓకే, రైతు కుటుంబం కాబట్టి 1. ఓకే, సరే, గ్యాస్ వేసేసిన. మీ ఇంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు? అంటే ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలు ఎంతమంది ఉన్నారు? 2 సార్. 2 ఉన్నారు. సరే, ఇది ఓకే. ఇప్పుడు మనం సమ్మరీ చూద్దాం. మీకు ఎంత బకాయి పడ్డది ప్రభుత్వం అంటే, మీకు సిలిండర్ వచ్చిందా పోయిన ఏడాది? రాలేదు సార్. రాలేదు. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ప్రభుత్వం పోయిన ఏడాది ఎంత ఇవ్వాలి అంటే 94,550 రూపాయలు మీకు రావాలి పోయిన ఏడాది. అంటే 2024 మన ఏమంటారు మొత్తం మీకు అందవలసిన అమౌంట్ 2024 జూన్ నుంచి మే 2025 సంవత్సరం పాటు ఈ ఒక్క నెలల్లో మీకు అందవలసిన అమౌంట్ ఎంత అంటే 26,850 రూపాయలు మీకు అందాలి ఈ ఒక్క నెలలో. మొత్తం కలుపుకుంటే ప్రభుత్వం మీకు ఎంత 13 నెలల్లో అందవలసిన మొత్తం మీకు 1,21,400 రూపాయలు అందాలి. ఒక సిలిండర్ ఇచ్చారనుకుందాం, జస్ట్ అనుకుందాం, 850 రూపాయలు తీసేసినా కూడా 1,20,550 రూపాయలు మీకు ప్రస్తుతం ప్రభుత్వం బకాయి పడ్డది. 1,20,550 రూపాయలు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ పీరియడ్ 14-19 కూడా అది ఆ రుణమాఫీని కూడా యాడ్ చేసి మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా నెక్స్ట్ టైం చేద్దాము, తప్పకుండా చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుత పరిస్థితులు ఇవి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రజలు ఎలా మోసపోతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బొమ్మ వేసి మరి మోసం చేశారు. బొమ్మ వేసి మరి అన్నదాత పేరు మీద 20,000, ఆడబిడ్డ నిధి పేరు మీద 18,000, పక్కన ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం 15,000, పక్కన యువగలం నిధి అని చెప్పేసి మనం చూసుకుంటే 36,000, 3,000 రూపాయలు నెలకంటున్నా నేను 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు అని చెప్పేసి యువతని మోసం చేశారు. ఎంత ఘోరము అంటే మళ్ళొక్కసారి ఇక్కడ చూద్దాము. నేనే ఆ రోజు చూడండి, మీకోసం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ధరలు పెరిగాయి, అందుకే హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. హలో పాషా గారు, నమస్తే అండి. నమస్తే, నాది ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి. మీ పేరు చెప్పాలి సార్. ఇవాళ కాణాల తిమ్మారెడ్డి. ఏంటండి? కాణాల తిమ్మారెడ్డి. తిమ్మారెడ్డి గారు, సరే, మీరు ప్రోగ్రామ్ చూస్తున్న ఒక్క నిమిషం ఆగండి. తిమ్మారెడ్డి, ఓకే. తిమ్మారెడ్డి గారు, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. మీ ఇంట్లో
నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో కొడుకు ఐటీఐ అయితే ఏదో మా చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. ఓకే, నిరుద్యోగి కాదు, వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ, సరే, మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? చిన్న పిల్లలు రెండు సంవత్సరాల పాప. స్కూల్కి వెళ్ళే విద్యార్థులు, స్కూల్కి వెళ్ళి 2 సంవత్సరాల పాప స్కూల్కి ఎందుకు వెళ్తుందండి? లేరు. ఎవరు లేరు. మీ ఇంట్లో మీది రైతు కుటుంబమా? రైతు కూడా మేము వ్యవసాయం. ఓకే, సిలిండర్లు. మీ ఇంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు? ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాలు దాటిన మహిళలు. కోడలు ఉంది. కోడలు ఒకలే, 19 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒకలే ఉన్నారు. సరే, మీ చాలా చిన్న కుటుంబం. ఓకే, మీ కుటుంబానికి ప్రభుత్వం ఎంత బకాయా పడ్డది ఒక్కసారి చూద్దామా? ఓకే, పోయిన ఏడాది మీ కుటుంబానికి ప్రభుత్వం, పోయిన ఏడాది అంటే జూన్ 2024 నుంచి మే 2025 వరకు ప్రభుత్వం మీకు బకాయా పడ్డది మొత్తము 40,550 రూపాయలు. సిలిండర్ వచ్చిందా పోయిన ఏడాది? ఏం లేదండి, సిలిండర్ కూడా రాలా. సరే, వచ్చింది అనుకుందాం. అది తీసేసినా కూడా 39,700 రూపాయలు పోయిన ఏడాది ప్రభుత్వం మీకు బకాయా పడ్డది. ఈ నెలలో మీరు రైతు కదా, మీరు రైతు కాబట్టి ఈ నెలలో జూన్ 2025 ఈ నెలలో మీకు ప్రభుత్వం మళ్ళీ ఎంత బకాయా పడ్డది అంటే 22,350 రూపాయలు బకాయా పడ్డది. మొత్తానికి 13 నెలల్లో మీకు బకాయా పడ్డది ప్రభుత్వం 62,900 రూపాయలు. ఇందులో నుంచి ఒక సిలిండర్ ఇచ్చారనుకుందాం, 62,050 రూపాయలు మీకు రావాలి ప్రభుత్వం నుంచి. 62,050 రూపాయలు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత ఇవ్వాలి? 62,050 రూపాయలు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇవ్వాలి? 62,050 రూపాయలు ఇవ్వాలి. ఇయ్యరా? వాళ్ళు ఇచ్చేది పెట్టేది అన్ని లేవులే, అన్ని నామాలే. అన్ని నామాలే. ఇంకోటి సార్, నిన్న సబ్జెక్ట్లో భూతం అన్నారు జగన్ను. నిన్న ఖచ్చితంగా ఆషాఢ మాసంలోనే జరిగింది అది. మన ఆషాఢ మాసంలో ఏడన్నా బయలుకు పోతే గాలి తిరుగుతుంట చుడి తిరిగి పైన అంతా తూలిగిలి పేపర్లు చదివిన పైన కొట్టపోతాంటాయి. అవును. అప్పుడు మనం పిల్లాట ఏమంటామంటే ఆషాఢ బుద్ధిగా వస్తాను అంటాంటాయి. ఆషాఢ మాసాలు గాలికి అట్లా ఈడు ఒక ఆషాఢ బుద్ధిగాడు. అట్లా మనం ఎందుకు లేడు కానీ అవన్నీ నిజమే. ఇప్పుడు ఒక విషయం సార్, మీకు ఒకటే విషయం చెప్తా తిమ్మారెడ్డి గారు, మనము ఎప్పుడైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అనేస్తా నేను, లేదా ఏదో ఆయన అవమానించేస్తా నేను, ఆయనకు పేరు పెట్టేస్తా నేను, ప్రజలలో ఆయన పేరుని చెడగొడతా నేను అనుకుంటే దేవుడు ఉన్నాడు కదా సార్, దేవుడిని నమ్ముతాం కదా అందరం. మరి అయిపోయా, ఇవాళ కాకపోతే రేపు తీస్తాడు, ఇప్పుడే తీస్తున్నాడు సంవత్సరంలోనే. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇంకో కాల్ ఉన్నాడు. హలో, నమస్తే అండి. నమస్తే సార్. చూస్తున్నారా ఈరోజు ప్రోగ్రామ్? చూస్తున్నాను. ఎట్టుంది ప్రోగ్రామ్? బాగుంది. మీ పేరేంది? నా పేరు శ్రీనివాసులు. శ్రీనివాసులు గారు సార్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శ్రీనివాసులు గారు ఒక్క నిమిషం, మీ పేరు రాసుకుంటాను. శ్రీనివాసులు గారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఉన్నారు సార్. మా అబ్బాయి ఉన్నాడు. ఒకలా ఇద్దరా? ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు. సరే, ఒక అబ్బాయి. సరే, చదువుకుంటున్న అబ్బాయి గురించి మనం మాట్లాడదాము ఫస్ట్. సరే, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారా? ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు స్కూల్కి వెళ్ళే అబ్బాయి. సరే, ఒక అబ్బాయి. ఓకే, కాలేజీకి వెళ్తాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అదే అందులోకి వస్తుంది కదా. నెక్స్ట్, మీది రైతు కుటుంబమా? మీది రైతు కుటుంబం. రైతు కుటుంబం. ఓకే, నెక్స్ట్, మీ ఇంట్లో మహిళలు 19 సంవత్సరాలు పైబడిన మహిళలు ఎవరైనా ఉన్నారా? ఉంది, మా మిస్సెస్ ఉంది. మిస్సెస్ ఉన్నారు. ఓకే, ఒకరు ఉన్నారు. సరే, ఇప్పుడు మీకు ప్రభుత్వం ఎంత బకాయా పడ్డది? ఇది ప్రభుత్వం నుంచి ఏమీ లేదు సార్ అసలు. అదే అండి, నేను చెప్తాను మీకు ఇప్పుడే ఎంత బకాయా పడ్డదో. పోయిన ఏడాది అంటే ప్రభుత్వం వచ్చాక జూన్ 2024 నుంచి మే 2025 మధ్యలో మీకు ప్రభుత్వం బకాయా పడ్డ మొత్తము 91,550 రూపాయలు. ఈ నెలలో జూన్ నెల ఒక్క నెలలోనే, మీరు రైతు కాబట్టి మీకు ఎంత బకాయా పడ్డరు ఒక్క నెలలో అంటే 27,350 రూపాయలు. మొత్తం కలుపుకుంటే 13 నెలల్లో మీకు ఎంత డబ్బు రావాలి? 1,31,900 రూపాయలు బకాయా పడ్డరు. ఎంత రావాలి మీకు? 1,31,900. సరే, మీకు గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఒకటి వచ్చింది సార్.
ఒకటి వచ్చింది. ఆ ఒకటి తీసేద్దాం ఆ ఒకటి. అండ్ మీకు తల్లికి వందనం ఒకటి వచ్చిందా? రాలేదు సార్. అచ్చా, మీకు తల్లికి వందనం రాలా? సరే, ఈ ఏదైతే ఉందో 1,31,900 రూపాయలు, అందులో 850 రూపాయలు తీసేయండి సిలిండరీ. అయినా కూడా మీకు 1,31,050 రూపాయలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. 1,31,000 రావాలి మీకు. మరి ఎప్పుడు వసూలు చేసుకుంటారు? వాళ్ళు ఏమి ఇస్తారు సార్, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ముందు కూడా పోయి చూపించుకుంటే మా నాన్నకు బాగాలేకపోతే ఆడేమో వాళ్ళు 8,500 రూపాయలు మీ అకౌంట్ లో వేసామని అన్నారు. ఆ 8,000 అకౌంట్ ఇప్పుడు పల్లా 10 నెలలు అవుతుంది. 10 నెలలు అవుతుంది. 10 నెలలు పల్లా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ప్రాసెస్ లో ఉన్నాయంట. నెల రోజులు 10 నెలల నుంచి ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయని చెప్తున్నారు. ప్రాసెస్ లో ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం ఆరోగ్యశ్రీని మొత్తం సంకనాకి చేశారు. అదే మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా అమ్మకు బాగాలేకపోతే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే 30,000 రూపాయలు బ్యాంకులో తీసుకున్నాం పడిపోయి. అయ్యో, 2 రోజులకి హాస్పిటల్ నుంచి రాగానే 30,000 హాస్పిటల్ బ్యాంకుకి పోతే పడిపోయాయి. నేను 10 నెలల నుంచి ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ప్రాసెస్ లో ఉన్నాయి అంటున్నారు. ప్రాసెస్ లో ఉన్నాయి, వస్తాయన్న నమ్మకం ఉందా? అబ్బా లేదు. నమ్మకం కూడా లేదు. ఇక్కడ ఏమైనా టీవీ ఛానల్ చూద్దామంటే నెల్లూరు జిల్లాలో అది ఎన్టీవీ లేదు, సాక్షి లేదు, TV9 లేదు, ఇవన్నీ బ్యాన్ చేశారు. పచ్చ మీడియా మటుకు ఉంది. అదేంటి? ఎక్కడ? నెల్లూరు జిల్లా. నెల్లూరులో సాక్షి లేదు, ఎన్టీవీ లేదు, TV9 లేదు. ఆ TV5 ABN అది మా న్యూస్ అవి పచ్చ మీడియాలో ఉన్నాయి. మన ఛానల్ లేవు. అంతే అంటారు. అయ్యో, ఇక ఎక్కడి ఏదో పాత మనం 50 ఏళ్ళ కిందికి వెళ్ళిపోయినట్టుందిగా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డబ్బులు మాత్రం వసూలు చేసుకోండి. రైట్, ఓకే. ప్రజలు క్లారిటీగా ఉన్నారు, చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నారు. మనకు రావు, ఏం వస్తాయండి అంటున్నారు. సరే, వస్తాయా రావా అన్న విషయాన్ని పక్కన పెట్టేద్దాం. నా ధర్మం ఏంటంటే మీకు ఎంత రావాలో చెప్పడం, మీకు ఎంత డబ్బు రావాలి అన్నది చెప్పడం అన్నది నా పని. అందుకే ఈరోజు ఈ యాక్టివిటీ అనేది పెట్టుకున్నాం. ప్రజలకి ఒక విషయం అర్థం కావాలి. ఆ స్కీమ్ రావట్లేదు, ఈ స్కీమ్ రావట్లేదు అని చెప్పేసి రోజు మాట్లాడుకుంటారు. కానీ మీకు మీ కుటుంబానికి ఏం రావట్లేదు అన్నది చాలా ముఖ్యం. కాలం ఉన్నది, మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే భాష గారు. సార్, మీ పేరు కావాలి ఇవాళ. నా పేరు బాలగోపాల్ రెడ్డి. రెడ్డి గారని రాస్తా. రెడ్డి గారే రాయండి. రెడ్డి గారు. సరే, ఇవాళ వీడియో చూసినారా? చూసినానండి. ఓకే, సరే. ఇప్పుడు ఒక 2-3 ప్రశ్నలు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా ఎవరన్నా? నిరుద్యోగం మాకు పిల్లలే లేరులే నాన్న. సరే, పిల్లలే లేరు. సరే, 0. భార్య భర్తలు ఇద్దరమే ఉండేది. అచ్చా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా లేరు. ఓకే, ఎవరు లేరు మాకు, మేము ఇద్దరమే ఉండేది. సరే, మీరు రైతా? రైతునే. రైతు. సరే, మీ ఇంట్లో మీ భార్య గారు ఒకలే ఉన్నారు. ఓకే. అమ్మకు ఒక్కదానికి పింఛన్ వస్తుంది, ఆ అమ్మకు రేషన్ కార్డు ఉంది, నాకు రేషన్ కార్డు కూడా లేదు. అచ్చా, సరే, ఇక్కడ మీకు ప్రభుత్వం ఎంత బకాయి పడేది? చిన్న కుటుంబం మీది, చిన్న కుటుంబం, భార్య భర్తలు ఇద్దరే. మీ చిన్న కుటుంబానికి ఎంత బకాయి పడేది ప్రభుత్వం అంటే? పోయిన ఏడాది 40,550 రూపాయలు బకాయి పడ్డది. మీకు సిలిండర్ వచ్చిందా పోయిన ఏడాది? ఎప్పుడు లేదు, సిలిండరే రాలా. సిలిండర్ రాలే అసలు. సిలిండర్ గురించి పట్టి పోతే మీకెందుకు వస్తుంది అన్న. సరే, సిలిండర్ రాలేదు కదా, వాళ్ళు ఇచ్చామంటున్నారు. ఇచ్చారు అనుకుందాం. సరే, పెద్ద మనసు చేసుకుని అనుకుందాం, ఏముంది. అయినా కూడా మీకు పోయిన ఏడాది 39,700 రూపాయలు రావాలి. ఈ ఏడాది మీరు రైతు కాబట్టి ఈ నెలలోనే మీకు 22,350 రూపాయలు మీకు రావాలా. మొత్తం కలుపుకుంటే మీకు ప్రభుత్వం ఎంత బకాయి పడ్డది అంటే 62,900 రూపాయలు బకాయి పడ్డదండి. అంతేనా? అట్లా అండి, మీరు అట్లా వదిలేస్తే ఎట్లా? ఇప్పుడు ఎవరన్నా బకాయి పడితే వదిలేస్తారా ఏంది? అంతేనా? అంతే. మరి కరెంటు బిల్లు పెంచమన్నారు, ఒక బల్బ్ వేసుకున్నందుకే 300-400 వస్తుంది. కరెంటు బిల్లు తీసేస్తారు, పెన్షన్ అన్నారు కదా. అంతేనా? కరెంటు బిల్లు మీద కూడా మోసమే. మాకు 50-60 వచ్చేది 300-400. సరే, మీరు ఒక పని చేయండి, ఏం చేయలేం కదా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 62,900 రూపాయలు రావాలి 13 నెలల్లోని. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ భూతం అనేది బాగా పట్టుకున్నది చంద్రబాబు.
కానీ ఇంకోటి మొన్న వీడియో చూసాం కదా, అది పల్నాటి పర్యటనలో. అవును అవును. ఇప్పుడు ఆడ ఎంత మంది ఉంటారు, ఒకరన్నా పండినది చూడరాడా? సత్తెనపల్లిలో అంతమంది జనాలు ఉన్నప్పుడు మనిషి కారు కింద పడినది ఎవరన్నా చూడరా? సరే, మనం రెడ్డి గారు మనం ఈ విషయం మళ్ళీ రేపు మాట్లాడదాము. ఇవాళ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈడియా తీసినారు కదా, ఈడియా ఎవరు తీసింది? అతను వచ్చి చెప్తేనే డిక్లేర్ అవుతుంది కదా వీడియో గురించి. అవునవును, ఈ విషయాలు నిజమే. అది ఇవాళ మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి వేరే కాలాన్ని తీసుకుందాం. సరేనా? రైట్, థ్యాంక్ యూ. సరే, సరే, ఇంకో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఏం అర్థం కావట్లా. ఏంటండి? చేన్లో ఉన్నారా? సరే, మీ పేరేంది? సరే రెడ్డి గారు, ఇదే పేరు కంటిన్యూ చేద్దాం. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఎవరన్నా ఉద్యోగం లేని వాళ్ళు? ఎవరు లేరు. ఆహా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా? సరే, మీరు రైతు కదా? మీ ఇంట్లో ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు? 19 సంవత్సరాలు పైబడ్డోళ్ళు? ఓకే, అయితే మీకు కూడా సేమ్ ఇందాక నేను చూపించిన వీడియోలో ఏదో చూపించానో మీకు కూడా దాదాపుగా అంతే వస్తుంది. ప్రభుత్వం నుంచి మీకు మొత్తం 62,900 రూపాయలు రావాలా. ఈ 13 నెలల్లో రావాల్సిన మొత్తం ఇది. ఓకేనా? సిలిండర్ కూడా రాలే. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, 62,900 రూపాయలు గుర్తుపెట్టుకోవాలి మీరు. చెప్తా సార్ నేను ఇప్పుడు సార్ ఆయన అనుకోని మనకి ఎవరు నోరు పడిపోతుంది కదా సార్. నేను అసలు సార్ ఇది చెప్పినవి నోరు చెప్పేమో మనకి. సరే, మీరు చేన్లో ఉన్నారు కాబట్టి ఆ వాయిస్ అంత క్లియర్గా లేదు. మళ్ళీ మనం మాట్లాడదాం. మాట సార్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఇసుక మూడు ఎత్తుకున్నాడు సార్ 5 సంవత్సరాలు. అదే ఇసుక మూడు చంద్రబాబు నాయుడుకి ఇస్తే కిలోమీటర్ పోకనే వెనకలు బొక్క ముట్టినాడు సార్ పవన్ కళ్యాణ్. రైట్ లేండి. మనం ఈరోజు ఈ యాక్టివిటీ చేద్దాము, మళ్ళీ మాట్లాడదాంలేండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, ఎవరమ్మా? మేము లైవ్ చూస్తున్నాం సార్ ఇప్పుడు సాక్షిలో. ఓకే. సార్తో మేము మాట్లాడతామండి. నేనే మాట్లాడుతున్నానండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, నేను పర్టికులర్ గా నేను ఊరు చెప్పలేదు సార్. మేము సరే, ఆంధ్రప్రదేశ్ నుంచేగా. నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. మేము జగనన్న కోసం చాలా చేస్తాం సార్. అచ్చా, మీరు వైసీపీ పార్టీయా? అవును సార్. సరే, మీరు వైసీపీ అన్నారు కాబట్టి ఇది నేను ఈ యాక్టివిటీ చేయను. కానీ సరే, మీరు ఆంధ్రప్రదేశే కదా? ఆంధ్రప్రదేశే సార్. అంటే పార్టీలో మీరు మెంబర్ ఏదైనా ఉన్నారా? ఏదైనా పోస్ట్లో ఉన్నారా? సార్, ఏ పోస్టులు లేవు సార్. హౌస్ వైఫే సార్. హౌస్ వైఫే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. వీరాభిమాని సార్ మేము. సరే, మీరు వీరాభిమాని అంటున్నారు కాబట్టి సరే, ఇది ఒకటి చేద్దాం మనము ఈ యాక్టివిటీ. మీ పేరు అయితే రాయను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా ఎవరన్నా? మా ఇంట్లో నిరుద్యోగులు అంటే 2 ఉన్నారు సార్, నేను మా బ్రదర్ సార్. ఓకే, నిరుద్యోగులు. మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉన్నారా? మా బాబు ఉన్నారు సార్. మాకు లాస్ట్ 5 years అమ్మఒడి పడింది, కానీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ తను ఇవ్వలేదు. ఓకే, 1 minute. మీకు ఒకలే కదా ఉన్నది? ఒకరే బాబు, కానీ ఈ ఇయర్ కూడా మాకు ఎలిజిబిలిటీ కాలేదు సార్. సరే, ఒక్క నిమిషం నేను చెప్తాను మీకు. ఇది రైతులు ఎవరైనా ఉన్నారా కుటుంబంలో? మా మదర్ ఉన్నారు సార్. రైతు ఎవరు లేరు సార్. ఎవరు లేరు, అయితే రైతులు లేరు. సరే, మీకు మీ ఇంట్లో 19 సంవత్సరాలు పైబడ్డ మహిళలు ఎంతమంది? 2 ఉన్నారు సార్. ఓకే, 1 second, 2. సరే, మీ పేరు మీరు చెప్పలేదు కాబట్టి మీ పేరు ఏదో ఒకటి అంటే జ్యోతి గారు అనుకుందాం. ఓకే, అనుకుందాం, జ్యోతి గారు అనుకుందాం. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు సభ్యులు మీరు నాకు చెప్పారు. మీకు ఎంత డబ్బు ప్రభుత్వం బకాయి పడ్డది, ఎంత ఇవ్వాలి అన్నది నేను చెప్తాను మీకు. పోయిన ఏడాది అంటే జూన్ 2024 నుంచి మే 2025 వరకు ప్రభుత్వం మీకు బకాయి పడ్డ మొత్తము 1,25,550 రూపాయలు. ఈ ఒక్క నెలలో అంటే జూన్ నెలలో మీకు బకాయి పడ్డది ఎంత అంటే 11,850 రూపాయలు. కానీ మీకు అది తల్లికి వందనం రాలేగా? ఓకే, అట్లయితే ఈ నెలలో మీకు బకాయి పడ్డది 24,850 రూపాయలు.
మొత్తం ప్రభుత్వం 13 నెలల్లో మీకు ఇవ్వాల్సిన అమౌంట్ 1,50,400 రూపాయలు ఈ ఇస్తారు. అంటే ఇవ్వకపోతే మీరు ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మేడం ఏముంటుందంటే ఎవడో ఇస్తలేడు అని చెప్పేసి మనం వదిలేం కదా, మీ హక్కు కదా అది. అట్లీస్ట్ అమౌంట్ మీకు తెలవాలి కదా. 13 నెలల్లో ఎంత ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇవ్వాలంటే 1,50,400 రూపాయలు ఇవ్వాలి మీకు. ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోండి అంతే. సరేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకో కాల్ ఉన్నారు. హలో హలో సార్, నమస్తే అండి. సార్ నమస్తే సార్. నేను అద్దంకి మండలం ప్రకాశం జిల్లా శంకవర్పాడు నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు నాగేశ్వరరెడ్డి. ఏం పేరండి మీ పేరు? నా పేరు నాగేశ్వరరెడ్డి సార్. నాగేశ్వర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అక్కడ రాసుకుంటాను. నాగేశ్వర్ రెడ్డి. ఓకే ఓకే రెడ్డి గారు, నేను మిమ్మల్ని ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. మొదటిది, మీ ఇంట్లో ఎవరన్నా నిరుద్యోగులు ఉన్నారా? ఉన్నారు సార్. మా పిల్లలు డిగ్రీ అయిపోయింది. మా పిల్లలు నిరుద్యోగులు. ఎంతమంది? ఒక్కళ్ళు కదా? ఒక్కరే సార్. సరే, మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ఎవరు లేరు. సరే, ఒక్క నిమిషం. సరే, మీ ఇంట్లో ఏమంటారు, రైతులు ఉన్నారా? రైతు కుటుంబం మీది? సార్ నేను మామూలు రైతునంటే చిన్న రైతును కాదు సార్, కష్టపడి పొలం చేసుకునే మంచి రైతులు సార్. అచ్చా, మీరు రైతు. ఓకే, రైతు కుటుంబం మీది. మీ ఇంట్లో 19 సంవత్సరాలు పైబడ్డ మహిళలు ఎంతమంది ఉన్నారు? ఒకరు ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారు. సరే, 2 ఉన్నారు. కాకపోతే మా అమ్మాయి ఉంది, అమ్మాయికి పెళ్లి చేసి పంపించినాం కాబట్టి ఆ అమ్మాయిని తీసేయండి సార్. ఓకే, ఒకరు ఉన్నారు. సరే, మీ కుటుంబానికి, మీ ఇంటికి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. మా నాన్నగారు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు మొదలైన మా నాన్నగారు ఇల్లు వచ్చిన తర్వాత పింఛన్ కూడా పోయింది సార్. పింఛన్ కూడా పోయింది. సరే, మీ కుటుంబానికి ఎంత ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఎంత రావాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత బకాయి పడ్డారు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోయిన ఏడాది మీకు బకాయి పడ్డది 76,550 రూపాయలు పోయిన ఏడాది. ఈ ఒక్క నెలలో, మళ్ళీ కొత్త సంవత్సరం మొదలైంది కదా, జూన్ నెలలో మీకు బకాయి పడ్డది, మీరు రైతు కాబట్టి 25,350. మొత్తం మీకు బకాయి పడ్డ మొత్తం ఎంత తెలుసా మీకు? 13 నెలల్లో ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది 1,1,900. 1,01,900 రూపాయలు. మీరు చెప్పింది అర్థమైంది కానీ ఒక్క నిమిషం టైం ఉండి నేను ఒక మాట చెప్తాను. మీరు అయ్యే చెప్తున్నారు కానీ చెప్పండి. నేను 450 బస్తాలు పండించాను రైతులు సార్. నేను నిరుడు కల్లాల మీద 2,200, 2,300 అమ్ముకున్నా. ఈ రోజు అదే ధాన్యం నేను ఫస్ట్ లో 1,400 ఉంది, తర్వాత 1,500 ఉంది, ఇప్పుడు 1,600 అంటున్నారు బీపీటీ లోట్లు. లేదనుకుంటే తినే వాళ్ళు అయితే 1,700 కొంటున్నారు. నా నష్టం అంతా లెక్కేయండి. తర్వాత నేను పండించింది, నాకు ఆ పంట తర్వాత ఇంకో పంట ఉంది, శనగని మంచి శనగ అయితే దాంట్లో అప్పుడు ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు ఉంది. ఓకే, ఈ కండిషన్ రైతుకు కానీ 12,000 ఉన్నది 6,000కి వచ్చింది. మినువులైనా అదే రేటు ఉంది. మిర్చి కానీ పొగాకు కానీ వాటిలో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ చంద్రబాబు ఎప్పుడైనా ఎవరికైనా నమ్మకం లేదు. ఎక్కడో తిప్పలబడి గెలిచారు సార్. ఇప్పుడు గెలిచారు అదంతా భగవంతుడికి తెలుసు. మన జగన్ గారు ఆధారాలు లేవు, మనం ఏం చేసేది కాదు, జరిగిపోయింది అన్నాం. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు సార్, ఇస్తారా ఇవ్వరా అన్నది తర్వాత ముచ్చట, కానీ మన లెక్క మనకు తెలవాలిగా. ఇప్పుడు ఈ లెక్క అంటే మనం 1,02,000 రూపాయలు దాదాపుగా, సుమారుగా 1,02,000 రూపాయలు మీకు రావాలి. ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇల్లు అన్ని లక్షలు పోయింది సార్. ఎక్కడైనా లెక్కేసుకోండి, ప్రతి ఒక్క ఇంట్లో ఇంటికి 1,00,000 రూపాయలకి తక్కువగా వీళ్ళు వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క ఇంటికి 1,00,000 రూపాయలు వీళ్ళిద్దరు బాకీ ఉన్నారు సార్. ఏం పెట్టి తీరుస్తారో ఏమో కదా మరి. సరే ఓట్లకి ఏమొస్తారో ఏమైనా వస్తారో వీళ్ళంతా అని జలపాలు ఎగరేసుకొని చంద్రబాబు ఏమో కళ్ళు ఆడకుండా అబద్ధాలు చెప్పి ఇంత మాత్రం సార్, ఇంత దాకా పచ్చిదాకా ఫస్ట్ కానీ జగన్ సార్ గారు నెక్స్ట్ పెట్టుకొని చెప్తానే ఉన్నాను, ఇది ఇచ్చేవాళ్ళు కదయ్యా, నేను నాకు ఇబ్బందులు పడతా ఉన్నాను వీటినే సర్దుకునే దానికే. అంటే ఒక మాట అన్నాడులేండి జగన్ గారు, ఒక మాట ఏంటి, బిర్యానీ వస్తుందని పలావ్ వదులుకున్నారు. అవును సార్, 100%. రైట్ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రైతు తన గోడు. సరే ఈ లెక్కలన్నీ చూపిస్తున్నారు, మీరు ఎంత రావాలో మాకు చెప్తున్నారు,
కానీ గిట్టుబాటు ధర లేక మాకు జరిగే నష్టం అది లక్షల్లో ఉంది, మరి దాని గురించి మాట్లాడండి అని చెప్పేసి ఒక రైతు అంటాడు. ఇంకో రైతు ఏమంటున్నారు, ఆయన సార్ 2014 నుంచి 19 మధ్యలో కూడా రుణమాఫీ అన్నారు సార్, అక్కడ కూడా మోసం చేశారు, మరి దాని గురించి మీరు మాట్లాడరా అంటున్నారు. ఇది రైతుల గోస. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి సార్ ఎక్కడి నుంచి? బాగున్నారా? ఫైన్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మదనపల్లి నుంచి. మదనపల్లి. ఈరోజు మీ పేరు చెప్పాలి మీరు. చంద్రభూషణ్ రావు. ఓకే, అంత పెద్ద పేరు రాయలేను కానీ రావు గారు అని రాస్తా. ఎస్. ఓకే రావు గారు, నేను ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. మీ ఇంట్లో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఒకరు. సరే, మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? లేరు. ఎవరు లేరు, 0. ఓకే, మీ ఇంట్లో అంటే మీది రైతు కుటుంబమా? రైతు కుటుంబమే. ప్రజెంట్ అయితే పొలం కూడా లేవులే, అన్ని పోయినాయి. రైతు కుటుంబం కాదు. ఓకే, 0. మీ ఇంట్లో 19 సంవత్సరాలు పైబడ్డ మహిళలు ఎంతమంది? ఒకలే. సరే, అంటే చిన్న కుటుంబం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఓకే, ఇప్పుడు మీకు ప్రభుత్వం ఎంత బకాయి పడ్డది, అంటే చిన్న కుటుంబానికి కూడా ప్రభుత్వం ఎంత బకాయి పడ్డది అనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను. పోయిన ఏడాది మీకు ప్రభుత్వం బకాయి పడ్డది 56,550 రూపాయలు. 56 పోయిన ఏడాది. మళ్ళీ ఈ ఏడాది మీకు ప్రభుత్వం బకాయి పడ్డది ఎంత అంటే 5,350 ఈ ఒక్క జూన్ నెలలోనే. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి 3,000 రావాలి మీ అబ్బాయికి, నెలకి 3,000గా. అది కాకుండా మీ వైఫ్ గారికి 1,500 రూపాయలు రావాలి, ఆడబిడ్డ నిధి. ఒక సిలిండర్ రావాలి 850. మొత్తం కలిపితే ఈ ఒక్క నెలలోనే 5,350 రూపాయలు రావాల్సి ఉండే. పోయిన ఏడాది 56,550 రూపాయలు, ఈ నెల 5,350 రూపాయలు. మొత్తం కలుపుకుంటే 13 నెలల్లో మీకు రావాల్సింది 61,900. 61,900 ఎంత వచ్చింది మీకు? 61,900 రావాలి. ఎంత వచ్చింది? 0. మా భార్యకి 45 ఏళ్ళు వస్తున్నది, కాపు నేస్తాం. అది కూడా రాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాపు నేస్తం వస్తుండే, కాపు నేస్తం వచ్చేది మా భార్యకి. అది కూడా రాలా. అది కూడా కట్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎట్లా వసూలు చేద్దాం? ఏం చేయాలని అర్థం కావట్లేదు. సరే, అర్థం కావట్లేదు కదా. దగ్గర ఎట్లయినా వసూలు చేయాలా, ఎట్లా చేయాలా? 61,900 రూపాయలు మీకు రావాలి, అది మాత్రం రాసి పెట్టుకోండి సరేనా. 69,500. 61,900. 61,900. అవును, రైటా? థ్యాంక్ యూ. ఇది ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి సార్? అల్లూరు జిల్లా సార్. అల్లూరు జిల్లా. సార్ మీ పేరు చెప్పాలి అలా. సోమేష్ సార్. సోమేష్ గారు. అవును సార్. ఓకే, సోమేష్ గారు. ఓకే, మీ ఇంట్లో ఎవరన్నా నిరుద్యోగులు ఉన్నారా? లేరు సార్. ఎవరు లేరు. 0. కొంచెం సౌండ్ తగ్గించేయండి టీవీలో. హలో, తగ్గించండి సార్. ఓకే, మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది? ఒక బాబు సార్, ఒక పాప సార్. 2. ఓకే, మీ ఇంట్లో అంటే మీది రైతు కుటుంబమా? రైతులా? రైతు సార్. రైతులు. ఓకే, రైతు. మీ ఇంట్లో ఏమంటారు 19 సంవత్సరాలు పైబడ్డ మహిళలు ఎంతమంది? ఒక్కరే సార్. ఒక్కరే. ఓకే. ఓకే, మొత్తానికి మీ కుటుంబం మొత్తం డీటెయిల్స్ చెప్పారు. ఇప్పుడు మీకు ఎంత డబ్బు ప్రభుత్వం నుంచి రావాలి ఇది మనం తెలుసుకుందాం. సోమేష్ గారు కదా పేరు? సోమేష్ గారు. సోమేష్ గారు, పోయిన ఏడాది మీ కుటుంబానికి 70,550 రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చేది ఉండే. ఈ ఒక్క నెలలో, జూన్ నెలలో మీ కుటుంబానికి, మీరు రైతు కాబట్టి మీకు అమౌంట్ ఎంత టోటల్గా ఈ జూన్ నెలలో అంటే 52,350 రూపాయలు వచ్చేది ఉండే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు రైతు కాబట్టి మీకు 20,000 వచ్చేది ఉండే. ఈ ఒక నెలలోనే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి 1,500 రూపాయలు తల్లికి వందనం, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, మొత్తం వాళ్ళకి 30,000 ఒకరికి పడ్డాయి. 13,000 పడ్డాయి.
సరే, ఇప్పుడు టోటల్గా మనం ఏం చేద్దామంటే మీకు 13 నెలల్లో రావాల్సిన మొత్తం అమౌంట్, సిలిండర్ వచ్చిందా, గ్యాస్ సిలిండరు? రాలేదు సార్. సరే, మీకు 1,22,900 రూపాయలు ప్రభుత్వం నుంచి రావాలి. ఇందులోకి వెళ్ళి 13,000 తీసేయండి. అవును సార్. తీసేస్తే టోటల్ అమౌంట్ అనేది మీకు రావాల్సింది ఎంత అనేది క్యాల్కులేట్ చేసుకోండి. 1,22,900 రూపాయలు. అవును సార్. సో ఈ క్యాల్కులేషన్ చేసి ఒకసారి నేను కూడా చేస్తా. 1,22,900 మైనస్ 13,000, 1,09,900. అవన్నీ వదిలేయడం సార్, ఏమి ఇస్తారని? ఏమి ఇవ్వరంటారా? ఇవ్వరు సార్, అవి అవన్నీ మోసాలే. అన్ని మోసాలే, అన్ని మోసాలే సార్. 1,09,900 రూపాయలు నష్టం జరుగుతుంది మరి మీకు ఈ 13 నెలల్లోనే. అవును సరే. మళ్ళీ ఇంకా దాదాపుగా 3 సంవత్సరాల 9 నెలలు ఉంది ఇంకా సార్. ఒక్క విషయం సార్, ఇప్పుడు రైతు భరోసా కిందటి 20 తారీఖులో వేస్తామన్నారు. అవును. గడుపుతూ ఈ రోజు వేస్తామంటున్నారు. ఈ రోజు కూడా అవుతుందో లేదో నమ్మకం లేదా సార్? నమ్మకం లేదు మీకు? లేదు సార్ అసలు. ఓకే ఓకే సార్, సంవత్సరం మొత్తం లేబడిస్తారు కదా. అవును. 2024-25 వరకు ఏగొడేసారు. ఏది కూడా క్రమంగా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. మరి ఈ రైతు భరోసా అయితే దినాలు గడుపుతూ వెళ్ళిపోతున్నారు, డేట్లు గడుపుతూ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ వస్తాయని నమ్మకం లేదు ప్రజల మీదకి. అంతా ప్రజలకు మోసమే. అంతే అంటారు? అంతే సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకో కాల్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి? కడప జిల్లా సార్. కడప జిల్లా. ఈరోజు మీ పేరు చెప్పాలండి. నా పేరు మహబూబ్ బాషా సార్. ఏం పేరండి? మహబూబ్ బాషా సార్. మెహబూబ్ బాషా. ఒక్క నిమిషం. మెహబూబ్ బాషా. ఓకే. మెహబూబ్ బాషా గారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ఎవరు లేరు. సరే, మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారా? లేరు సార్. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే. మీది రైతు కుటుంబమా? లేదు సార్. రైతు కుటుంబం కూడా కాదు. ఏం చేస్తారు మరి మీరు? హలో. హలో, చెప్పండి సార్. ఏం చేస్తారు మీరు? నేను వ్యాపారం చేస్తాను సార్. వ్యాపారం చేస్తారు. సరే, మీ ఇంట్లో ఏమంటారు 19 సంవత్సరాలు పైబడ్డ మహిళలు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు సార్. ఇద్దరు ఉన్నారు. మా మిస్సెస్. ఓకే, ఇద్దరు ఉన్నారు. సరే, ఒక్కసారి మహబూబ్ బాషా గారు, మీది చిన్న కుటుంబము, ఎవరు లేరు, నిరుద్యోగులు కూడా, విద్యార్థులు కూడా, అయినా కూడా మీ చిన్న కుటుంబానికి ప్రభుత్వం ఎంత బగా పడ్డదంటే, మీకు పోయిన సంవత్సరం సిలిండర్ వచ్చిందా? ఒకటి వచ్చింది సార్. ఒకటి వచ్చింది. సరే, మంచి పని. ఇప్పుడు మీకు టోటల్గా ప్రభుత్వం ఎంత బకాయ పడ్డది అంటే, పోయిన ఏడాది 38,500 రూపాయలు బకాయ పడ్డది. 38,500 రూపాయలు. ఈ ఒక్క నెలలో, జూన్ నెలలో 3,850 రూపాయలు బకాయ పడ్డది. ఆడబిడ్డ నిధి ఇద్దరు ఉన్నారు కదా, 1,500, 1,500, 3,000. ఒక సిలిండర్ కూడా ఈ నెలలో ఇచ్చేది ఉంటే 3,800 రూపాయలు రాలేదు. మొత్తం కలుపుకుంటే మీకు 13 నెలల్లో ప్రభుత్వం నుంచి రావాల్సింది 42,400 రూపాయలు వచ్చేది ఉండే. అందులో ఒక సిలిండర్ వచ్చింది కాబట్టి 850 రూపాయలు తీసేద్దాం. మొత్తం ఇప్పుడు ఎంత బకాయ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంటే 41,550 రూపాయలు బకాయ పడ్డారు. మీకు రావాల్సిన డబ్బు ఇవ్వరు. అదేంటండి, అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. ఏమి సార్, వాళ్ళు ఇచ్చే రకంగా చేస్తారు. మామూలుగా వాళ్ళు ఇప్పుడు పిల్లలకు తల్లి కొంచెంలోనే వాళ్ళు అప్పుడే వాళ్ళు చాలా డబ్బులు కట్ చేసినారు కదా సార్. 8,000 చిల్లర డబ్బులే వాళ్ళు ఇస్తున్నారు కదా. 13,000 చిల్లర రావాల్సింది 8,000 ఇచ్చినారంటే ఆన్నే కోతకు వచ్చినారు. మళ్ళీ ఇవన్నీ ఎట్లా ఇస్తారు సార్? ఓకే 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 సార్. ఓకే ఓకే రైట్ అండి, రైట్ మహబూబ్ బాషా గారు. థ్యాంక్ యూ. ఇది ఎందుకో ప్రజలకి అంటే ఒక క్లారిటీ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరు, నేను మొత్తం లెక్క చూపించిన తర్వాత ప్రతి ఒక్కరు ఏమొస్తుంది సార్, వాళ్ళు ఏమి ఇస్తారు సార్ అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది కనిపిస్తున్నది. ఎందుకని చెప్పేసి ఇంతలా అంటే మన హక్కు మనం తీసుకోవాలి, అడగాలి, ప్రశ్నించాలి అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచిస్తలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకి నమ్మకం ఉంది. లేదు, ఈయన మోసమే చేస్తాడు, ఇవ్వడు అని చెప్పేసి.
ఉదాహరణకి ఏంటంటే ఇందాక నేను చూపించాను మీకు, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బాండ్లో చాలా ఇంపార్టెంట్ విషయం రాసి పెట్టారు. ఏంటి అంటే అగో ఇక్కడ జూన్ 2024 నుంచి ప్రారంభం అని చెప్పేసి అన్ని స్కీములు ఎక్కడి నుంచి జూన్ 2024 నుంచి ప్రారంభం అని చెప్పేసి రాసి పెట్టారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు ఈరోజు. హలో 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 సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి సార్? గుడ్ మార్నింగ్ సార్. కడప నుంచి మాట్లాడుతున్నాను సార్. కడప నుంచి. మీ పేరేంటండి? నా పేరు రెడ్డప్పరెడ్డి సార్. ఏం పేరండి? రెడ్డప్పరెడ్డి సార్. ఓకే, రెడ్డి గారు అని రాస్తా. సార్ ఓకే. మాకు కడపలో సాక్షి ఛానల్ లైవ్ లేక దాదాపు 1 month అవుతుంది సార్. సాక్షి లైవ్ లేదు కడపలో? లేదు సార్. అయ్యో. అది మాకు సాక్షి అంటేనే ఇంట్రెస్ట్. సాక్షి ఛానల్ అంటేనే. నేను వేరే ఛానల్ న్యూస్ ఛానల్ ఏది చూడను, కానీ ఈ ఛానల్ అయితే లేదు. అది భీమవరం నుంచి సఫర్ అవుతుంది సార్. అది సాక్షి ఛానల్ లేదు కాబట్టి మీరు సఫర్ అవుతున్నారు. సరే, మీరు యూట్యూబ్ వాడతారా? యూట్యూబ్ వాడతాము. యూట్యూబ్ లో లైవ్ చూడాలంటే అది ఎక్కువ అది కదా. అవును, కష్టం. అది డేటా అన్నది వేస్ట్ అవుతుంది. టీవీ డిబేట్ చూడవచ్చు సార్. యూట్యూబ్ లో మనం చూడాలంటే సర్టన్ టైంలో చూడలేము. నిజమే. సరే, ఈ విషయం మీద ఒకసారి మనం కూడా మాట్లాడతాము. మనము సాక్షి ఛానల్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఇట్లాంటి విషయాలు ఛానళ్ళకి ముందే తెలుస్తాయి. కానీ ఆ రోజు అంతా సాక్షి ఛానల్స్ అన్ని అది నాశనం చేశారు కదా ఆ రోజు. అవును, అది మొత్తం అంత ముందు నుంచి ప్రజల్లో విమర్శలు ఎక్కువైతాయి. చంద్రబాబు గురించి ఈ మాదిరి విమర్శలు ఎక్కువైతేనే తీసేశారు. నాకు డిబేట్ వల్ల వినడానికి లాభం ఏంటంటే ఏదైనా వర్క్ చేసుకుంటా కూడా అట్లా వినొచ్చు. టీవీ చూసుకుంటా, టీవీ వినొచ్చు, అట్లీస్ట్ చూడకుండా వినొచ్చు. టీవీ చూడకుండా ఏదో వర్క్ చేసుకుంటా కూడా వినేదానికి అవకాశం ఉంటుంది. మొబైల్ అయితే చూడాల్సి వస్తుంది కదా. అవునవును, మొబైల్ అయితే చూడాలి. సరే, కన్వీనియంట్ ఉండదు కదా సార్. అది తప్పకుండా మనం చేద్దాము. ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను, అడగనా? ఆల్రెడీ ఒక కస్టమర్ వచ్చి ఒక మెంబర్ వచ్చేసి మచిలీపట్నం కూడా రాలేదని చాటింగ్ చేశారు సార్ మీకు. అచ్చా, అంటే కమెంట్ చేశారా? కమెంట్ చేశారు మీకు. మచిలీపట్నంలో రాలేదని కూడా ఆయన కమెంట్ చేశాడు. నేను చూశాను ఇప్పుడే ప్రజెంట్ ఈరోజు. ఇందాక కడప నుంచి మీ దగ్గర నుంచి ఒకరు ఫోన్ చేసి కూడా చెప్పారు కడపలో రావట్లేదని. సరే, అది ఆ విషయం మనం చేద్దాము. సరే, నేను ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. చెప్పండి సార్. మీ ఇంట్లో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? అంటే ఉన్నారా? నిరుద్యోగులు అంటే మా వైఫ్ 19 సంవత్సరాలు దాటింది సార్. ఆమెకు. మీ వైఫ్ 19 సంవత్సరాలా? సారీ, 19 సంవత్సరాలు అంటే ఆమెకు 47 సార్. లాస్ట్ ఇయర్ జగన్ వచ్చింది మాకు. అట్లా కాదు సార్, అట్లా కాదు. నేను అడిగే ప్రశ్నకి మాత్రం చెప్పండి. మీ ఇంట్లో నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? నిరుద్యోగులు అంటే పాప ఉంది సార్. 19 years నిరుద్యోగి కాదు కదా. 19 years అంటే చదువుతున్నారు. సారీ, 90 years దాటిపోయినాయి సార్. ఆమెకు 22 years అట్లా. అంటే నిరుద్యోగి అంటారు. సరే, ఓకే. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉన్నారా? స్కూల్ పిల్లలు లేరు సార్. లేరు. మీది రైతు కుటుంబమా? రైతు కుటుంబమే. సిలిండర్ అయితే మాకు 2 వచ్చాయి సార్. 2 వచ్చాయా? 2 వచ్చాయి సార్. ఓహో, ప్రతి ఇంటికి. ఓకే. మీ ఇంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు 19 సంవత్సరాలు దాటిన వాళ్ళు? అదే సార్, ఒకరే. మా వైఫ్ ఒకరే సార్. ఒకరే ఉన్నారు. సరే సరే, రెడ్డి గారు, మీకు ప్రభుత్వం నుంచి ఎంత మొత్తం రావాలి అంటే దాదాపుగా పోయిన ఏడాది 56,550 రూపాయలు మీకు పోయిన ఏడాది వచ్చేది ఉండే. అందులో మీకు ఒక సిలిండర్ తీసేసినా కూడా 55,700 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి పోయిన ఏడాది. ఈ ఏడాది 25,350 రూపాయలు ఈ నెలలో, ఈ ఒక్క నెలలో వచ్చేది ఉండే. మొత్తం కలుపుకుంటే మీకు 1,01,900 రూపాయలు. అంటే సిలిండర్ తీసేద్దాం, ఒకటే తీసేద్దాం, ఎందుకంటే వాళ్ళు చెప్పిందే ఒకటి ఇస్తాను. అదే మొత్తం కలుపుకుంటే మీకు ఈ 13 నెలల్లో ఎంత రావాలి ప్రభుత్వం నుంచి అంటే 1,01,050 రూపాయలు రావాలి. మీరు రైతు బంధు పోయిన ఏడాదిది ఈ ఏడాదిది కలుపుకోవాలి, ఎందుకంటే జూన్ నెల మళ్ళీ మొదలైందిగా. 2 ఏడాదులు కలుపుకుంటే రైతు బంధే మీకు 40,000 రావాలి. సో అట్లా మీకు 1,01,050 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి బకాయా ఉన్నది.
ఓకేనా? సార్ అయితే మెయిన్ అప్లికేషన్ ఏంటంటే సాక్షి లైవ్ లో ఉండేట్టుగా చూడాలి సార్. నాకు అదే కోరిక. నేను చెప్తానండి, అది ఒకసారి మాట్లాడు. ఎందుకంటే ఇందాక మీరు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అది టోటల్ అప్లికేషన్, మీరు చెప్పేది టోటల్ గా అందరికీ జరిగిపోతుంది అది ఆ విషయం. లేదు, మీరు చెప్పింది ఎంతో కొంత నష్టపోతాను టోటల్ గా. మీరు చెప్పింది నాకు అర్థమైంది. తప్పకుండా ఈ విషయం మీద నేను కూడా ఒకసారి మాట్లాడి చూస్తాను. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి లక్ష పైన అంతా కొంత డ్యామేజ్ ఏమో అయింది, డబ్బులేమో అందరికి. కానీ నా మెయిన్ కామెంట్ ఏంటంటే సాక్షి లైవ్ వచ్చేట్టుగా కావాలి సార్ నాకు. రైట్. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. నమస్తే పాషా గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి సార్? నేను ఎన్టీఆర్ జిల్లా సార్. ఎన్టీఆర్ జిల్లా నుంచి. ఓకే, ఈరోజు మీ పేరు కావాలా? నా పేరు రామారావు సార్. రామారావు గారు చాలా పవర్ఫుల్ పేరు పెట్టుకున్నారు. అవును సార్. రామారావు గారు. ఓకే, రామారావు గారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? నేను అన్నిటికీ అర్హున్నా సార్. ఒక గ్యాస్ బండ్ మాత్రం పోయిన సంవత్సరం పడ్డది. నేను అన్నిటికీ ఎలిజిబుల్. అన్నిటికీ అంటే మీ ఇంట్లో ఈ లైవ్ చూస్తున్నా సార్. మీరు చెప్పే మొత్తానికి నేను ఎలిజిబుల్. అట్లా కాదు, నిరుద్యోగులు ఎంతమంది? ఇద్దరు సార్. మీ కుటుంబంలో ఇద్దరు కదా, మరి ఆ విషయం నాకు తెలిస్తే నేను ఇక్కడ ఎంట్రీ చేస్తాను. రెండోది, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎంతమంది? ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. ఓకే, మీరు రైతా? రైతులు సార్. ఓకే, రైతు. నెక్స్ట్, ఓకే, మీ ఇంట్లో ఆడవాళ్ళు 19 సంవత్సరాలు పైబడ్డ ఆడవాళ్ళు ఎంతమంది? మా ఆవిడ అమ్మాయి ఇద్దరు ఉన్నారు సార్. ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇప్పుడు రామారావు గారు, మీ కుటుంబానికి రావాల్సిన మొత్తం ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తమే రావాలి. ఇలా చూసుకుంటే పోయిన ఏడాది మీ కుటుంబానికి రావాల్సిన మొత్తం ఎంత అంటే 1,60,550 రూపాయలు రావాలి పోయిన ఏడాది. ఈ ఒక్క నెలలో, ఈ జూన్ నెలలో 30 ఎంత రావాలి టోటల్గా మీకు? అంటే మీకు ఇది తల్లికి వందనం పడ్డదా పిల్లలకి? పర్లేదు. కాబట్టి ఈ ఒక్క నెలలో, జూన్ నెలలో 59,850 రూపాయలు రావాలి. అంటే మొత్తంగా మీరు చూసుకుంటే ఎంత రావాలి మీకు అంటే 2,20,400 రూపాయలు. పెద్ద కుటుంబం కాబట్టి 2,20,400 రూపాయలు మీకు రావాలా. గ్యాస్ బండ 850 రూపాయలు తీసేద్దామండి. అయినా కూడా మీకు ఎంత రావాలి అంటే 2,19,000 ఎంత 550 రూపాయలు రావాలి. 2,19,550 రూపాయలు. ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోండి. 2,19,550 రూపాయలు అమౌంట్ గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓహో, చాలా అడ్వాన్స్గా ఉన్నారు మీరు. లైవ్ చూస్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోద్ది పని. ఏముంది, గుర్తుపెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మంచి పని అది, యాక్చువల్గా మంచి పని అది. ప్రభుత్వాలని మనం ప్రశ్నించినంత వరకు ప్రభుత్వాలు మారవు. ఈసారి సూపర్ 6 అని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడే ఉంది సూపర్ 6. ప్రశ్నించకపోతే ప్రతిసారి ఇలాగే చేస్తారు. అతిపెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే జనరేషన్. 5 సంవత్సరాల్లో కొత్త ఓటర్లు యాడ్ అవుతున్నారు, పాత ఓటర్లు డిలీట్ అవుతున్నారు. అంటే ప్రపంచం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు డిలీట్ అవుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు చేసే మోసాలు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు 1995లో చంద్రబాబు నాయుడు గారు ఏం హామీలు ఇచ్చారో ఎవరు గుర్తుంది? 30 ఏళ్ళ కింద కథ. 30 ఏళ్లలో జనరేషన్లే మారిపోయినాయి. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏం హామీలు ఇచ్చారో ఎవరు గుర్తుంది? 2024లో ఏం గుర్తుంది? మొన్న 2014గా గుర్తులేదు జనాలకి. 2014 ఇచ్చినటువంటి హామీలే జనాలకి గుర్తులేనటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఘోరం. ఈ పరిస్థితులు మారాలి.